దేశంలో చాలా మంచిగా జరుగుతున్నాయి. అట్లా అని చెప్పి దేశంలో ఇబ్బందికరమైన వార్తలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఏం కనిపిస్తున్నాయి అని చెప్పి మనం మాట్లాడితే, దురంధర్ సినిమా మీద మనం ఆల్మోస్ట్ ఇప్పటికి 3 రోజులు, ఈరోజు కూడా మనం చిన్నగా మాట్లాడతాం ఏం జరుగుతుంది ఏం కథ అని. దురంధర్ సినిమా చూసిన తర్వాత లేదా దురంధర్ సినిమా మనం విట్నెస్ చేసిన తర్వాత దేశంలో కూడా శత్రువులు చాలా స్మార్ట్ అయిపోయినారు. దేశాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడదామని అనుకుంటున్నారు అననే తరుణం కూడా కీడేంచి మేలేంచాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా డైరెక్ట్గా మనం దురంధరులం అని చెప్పి కూడా మనం ఆలోచించవద్దు. శత్రువు యొక్క దళిందరిని కూడా మనము ఖచ్చితంగా ఆలోచించాలి. ఏంది గిరీష్ మనం ఏం చెప్పాలనుకుంటున్నాము అని అంటే, ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఇన్వెస్టిగేషన్ మనం డీప్గా డైవ్ చేసి చూసినాం కదా, ఒక స్పై నెట్వర్క్ బయటపడ్డది. ఏ శత్రు దేశాల యొక్క స్పై నెట్వర్క్ భారతంలో బయటపడ్డది. ఇది ఎక్కడ ఎవరెవరిని టార్గెట్ చేసిరనంటే, భారత్ యొక్క మిలిటరీ బేసెస్ని మొత్తం యావత్ భారతవనిలా దీన్ని టార్గెట్ చేసిండ్రు. కంప్లీట్గా ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో సోలార్ సీసీ కెమెరాలతో, దానికి ఇక ఇంటర్నెట్ అవసరంలే, నాకు తెలిసి దానికి కరెంట్ అవసరంలే, సూర్యుడు ఉన్నడా, కెపాసిటర్ స్టోర్ చేసుకుంటుంది, సీదా నీకు కెమెరా నడుస్తూనే ఉంటుంది. సో ఈ సోలార్ కెమెరాలతోని కంప్లీట్గా దేశవ్యాప్తంగా శత్రు దేశాలు భారత్ మీద నిఘా పెట్టుడు మొదలైనవి. అంటే ఒక హిడెన్ నెట్వర్క్ భారత్ని వాచ్ చేసే ప్రయత్నం చేస్తుంది, ఎస్పెషల్లీ మన శత్రు దేశాలు. ఏం జరుగుతుంది అని అంటే, ఇన్వెస్టిగేషన్స్ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత డీప్ డైవ్ చేసి చూస్తే, ఎస్పెషల్లీ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత ఒక సొఫిస్టికేటెడ్ స్పై నెట్వర్క్ బయటపడ్డది. మనం రోజు మాట్లాడుతున్నాం, రోజు చూస్తూనే ఉన్నాం, వాడు దొరికిండు, వీడు దొరికిండు, సీసీ కెమెరాలతో ఎక్సెట్రా ఎక్సెట్రా అని. వీళ్ళు డైరెక్ట్గా ఒక పాకిస్తానీ బేస్డ్ హ్యాండ్లర్ నెట్వర్క్తో వేరియస్ లొకేషన్స్ ఇన్ ఇండియాని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుండ్రు, చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా అనంటే, ఒక స్మార్ట్ సర్వలెన్స్ సిస్టమ్ త్రో చేస్తున్నారు. దిస్ ఈజ్ ది సోలార్ కెమెరా, నీకు సోలార్తోనే డైరెక్ట్గా చూస్తారు. ఈ సర్వలెన్స్ సిస్టమ్ ఏ రకంగా చేస్తున్నారు అంటే, స్మార్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, టెక్నాలజీ డ్రివెన్ సర్వలెన్స్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు. ఇది సోలార్ బేస్డ్ సీసీటీవీలు యూజ్ చేసి రియల్ టైం మానిటరింగ్ చేస్తున్నారు. టెక్నాలజీని వాడుకొని పవర్ని, ఇంటర్నెట్ని, ఇవన్నిటిని కంటిన్యూస్ డేటా ఫీడ్ తీసుకుంటా ఉన్నారు. కంప్లీట్గా యావత్ భారతావనిని టార్గెట్ చేసిండ్రు. పాన్ ఇండియా బ్లూ ప్రింట్ డిజైన్ చేసిరు, ట్రాకింగ్ మూమెంట్స్ డిజైన్ చేసిరు, మన హై సెక్యూరిటీ జోన్ల మీద టార్గెట్ చేసిండ్రు. ఈ ఆపరేషన్ అనేది కంప్లీట్గా దేనికోసం ఉపయోగిస్తున్నారనంటే, ఈ డేటా తీసుకొని కేవలంగా వాళ్ళ దగ్గర పెట్టుకుంటలేరు ఫైల్ చేసి. దీన్ని ఏం చేస్తున్నారనంటే, ఎట్లా భారత్లో ఒక అస్థిరత తీసుకురావాలా, అంటే కంప్లీట్గా స్టాగ్నేషన్ ఎట్లా తీసుకురావాలా, ఒక ఏదైనా అసాంఘిక ఘటన చేయాలనంటే ఏ రకంగా చేయాలా, అసాంఘిక ఘటన చేయాలని అంటే దానికి నేను ఏ రకంగా రిక్రూట్మెంట్ చేయాలా, నా లాజిస్టిక్ సపోర్ట్ ఏ రకంగా ఉండాలా, నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండాలా, అసలు సెన్సిటివ్ ఏరియాలు ఏవి భారత్లో, ఇవన్నీ వెనకటికి వాళ్ళు ఫిజికల్గా చూస్తుండే, ఇప్పుడు కెమెరాల రూపంలో కంప్లీట్గా యావత్ భారతావనిని నిఘా పెట్టి ప్రయత్నం చేస్తున్నారు మన శత్రు దేశాలు. టార్గెట్లు ఎవరెవరు ఉన్నారు గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, టార్గెట్ల పెద్ద పెద్ద మిలిటరీ బేసులు పెద్ద ఏంది చిన్న ఏంది, మిలిటరీ బేస్ ఈజ్ ఎ మిలిటరీ బేస్, రిలీజియస్ ప్లేసెస్, పెద్ద పెద్ద దేవాలయాలు, సనాతన ధర్మ విలువలను కాపాడుకునే మన సనాతన దేవాలయాలు, కంటోన్మెంట్లు, ఎస్పెషల్లీ ఢిల్లీ కంటోన్మెంట్ అండ్ సోనిపట్, ఇంకా ఏదైతే మిలిటరీ బేసెస్ ఎక్కడైతే ఎక్స్పాండ్ అవుతున్నాయి చూడు, అంబాలా ఇట్లా, అక్కడ మొత్తం కన్నేసి పెట్టిండ్రు. స్ట్రాటజిక్ బ్లూ ప్రింట్ ఇలా ఏమనున్నది, ఇన్వెస్టిగేషన్స్ ఏం చెప్పినాయి అని చెప్పి మనం మాట్లాడితే, కంప్లీట్గా భారత్లో 50 లొకేషన్లు కీలకంగా టార్గెట్ చేసిరట. కెమెరాలు డిప్లాయ్ చేసిరట కంప్లీట్గా ట్రాక్ చేయనికే. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ ఆల్ ద మిలిటరీ బేసెస్ ఈ సర్వలెన్స్ సిస్టమ్ మీద స్క్రూటినీలు ఉన్నాయట. మూమెంట్ ప్యాటర్న్స్ కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తున్నారట. నేచర్ ఆఫ్ ది యాక్టివిటీస్ కూడా కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తున్నారట. అంటే ఇది కేవలం ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కాదు, రేపు మనని తిప్పి కొట్టేది. డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ ఇరాన్ని ఏ రకంగా కొట్టింది, ట్రాఫిక్ కెమెరాలను కూడా వీళ్ళు హ్యాక్ చేసి లోపలికి పోయిండ్రు. భారత్ని స్థిరంగా ఉంచొద్దు కదా, భారత్లో ఒక అస్థిరత ఖచ్చితంగా డెవలప్ చేయాలి కదా, అప్పుడే కదా సర్కార్ అనేది కూలిపోతుంది, ప్రజలకు అపనమ్మకం కుదురుతుంది. అపనమ్మకం కుదిరిన తర్వాత మనం ఓట్ వేయము, బికాజ్ భారత్లో మనం సెన్సిటివ్ ఉంటాం. ఇప్పుడు నాలాంటి తీసుకుంటారు, ఎప్పుడైనా తప్పైనప్పుడు నేను కూడా మాట్లాడతాను. సో ఇట్లాంటి నరేటివ్స్ కొంతమంది బిల్డ్ చేస్తారు, బిల్డ్ చేసినప్పుడు ఇది అవుతుంది అని అనే ఒక క్రిమినల్ కుట్ర భారత్ మీద స్టార్ట్ అయ్యింది. అసలు ఎవడెవడు ఉండే ఈ ఇన్సైడ్ నెట్వర్క్, ఎవడెవడు ఉండే ఈ మొత్తం ఆపరేషన్లో అని చెప్పి చెప్తే, ఇట్లా కంప్లీట్గా 6 మంది కీ ఆపరేటివ్స్ ఉండేనంట ఫ్రెండ్స్. ఆ 6 మంది కీ ఆపరేటివ్స్లో ఒక మహిళ కూడా ఉండేనంట. ఆమె పేరే సనే ఇరామ్ అని చెప్పి, ఆమె ఇంకొక ముద్దు పేరు మహెక్, అలియాస్ మహెక్ అని చెప్పి చెప్తున్నారు.
ఈమె డైరెక్ట్గా ఒక హ్యాండ్లర్తో కాంటాక్ట్లు ఉండేనట. ఆ కాంటాక్ట్ పేరు ఎవడు? సుహేల్. వీడేం చేస్తాడు? కంప్లీట్గా ఈమెతో హ్యాండ్లర్తో డైరెక్ట్గా పేమెంట్స్ మేనేజ్మెంట్ అంతా ఈ సుహేల్ గాడు చేస్తాడు. ఎంతమంది కీ ఆపరేటివ్స్? 6 మంది. ఇందులో ఒక ఫీమేల్ మెంబర్. ఈచ్ మెంబర్కి ఒక స్పెసిఫిక్ ఆపరేషనల్ రోల్ ఉండేనట. అంటే మనం కార్పొరేట్లో మాట్లాడతాం కదా, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, KPIs అని చెప్పి మాట్లాడతాం. సో మనం భారత్ అవన్నీ సేఫ్ ఉందని అనుకుంటున్నాం. కాకపోతే శత్రువు దేశాలు ఆల్రెడీ భారత్లో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసేసారు. అండ్ సో యూ కెన్ క్లెయిమ్ దట్ ది ఆపరేషన్ ఈజ్ ఇన్ యాక్షన్. కెమెరాస్ ఇన్స్టాల్ అయినాయి, డేటా సెండ్ అయింది. ఒకడు ప్రవీణ్ ఇంకా రితిక్ అని చెప్పి కెమెరాలు ఇన్స్టాల్ చేసిరట. మన పోరలే మనకు శత్రువులు, అంటే సివిల్ వార్ టైప్ అనమాట. ఎక్కడెక్కడ సెటప్ చేసిరు అంటే ఢిల్లీ కంటోన్మెంట్, సోనిపట్ల ఆల్రెడీ డిప్లాయ్ అయినాయి. ఈ ఫుటేజ్ మొత్తం రికార్డ్ చేసి పాకిస్తానీ బేస్డ్ హ్యాండ్లర్లకు పంపుడు మొదలెట్టిండ్రు. హార్డ్వేర్ కంప్లీట్గా ఢిల్లీ బేస్డ్ సప్లయర్ దగ్గర ప్రొక్యూర్ చేసిండ్రు. గిరీష్, ఇప్పుడు సీసీ కెమెరా పెట్టడం కూడా ప్రాబ్లం అయిపోతుంది అని అంటే ఎట్లా అన్నానంటే, కీడేంచి మేలేంచాల ఫ్రెండ్. టెక్నాలజీ వల్ల కొన్ని లాభాలు ఉంటాయి, కొన్ని నష్టాలు ఉంటాయి. నష్టాలు లాభాల కంటే భారత్ యొక్క రక్షక బలగాల మీద మనం మాట్లాడాలి. ఈ నెట్వర్క్ని భారత్ అనేది చంపేసింది, నెట్వర్క్ని బస్ట్ చేసేసింది. ప్రోబ్ ఎక్స్పాండ్ అవుతున్నది, డీటెయిల్గా పోతున్నది కంప్లీట్గా. ఇప్పటికి నాకు తెలిసి 29 మందిని డీటైన్ చేసిరు, అరెస్ట్ చేసిరు. ఇంట్రాగేషన్స్ భారీ ఎత్తుల గట్టిగా జరుగుతున్నాయి. ఈ ఫైండింగ్స్ ఏందని అంటే కేవలం ఒక నెట్వర్క్ది కాదు, బట్ అర్థం చేసుకోవాల్సింది ఏందనంటే ఇజ్రాయిల్, ఇరాన్ ఇదన్నీ చూసిన తర్వాత మన సొంటోళ్ళలో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక డీప్ కోఆర్డినేటెడ్ సర్వేలెన్స్ ఎఫర్ట్ ఫ్రమ్ ది ఎనిమీ కంట్రీస్. శత్రు దేశాలు చేస్తున్న ఒక డీప్ కోఆర్డినేట్ సర్వేలెన్స్ ఎఫర్ట్. అథారిటీస్ కంప్లీట్గా ఇంకా మొత్తం తీస్తున్నారు. ఈ ఫుల్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఏడదాకా పోతుంది అని చెప్పి దీన్ని డీప్ డైవ్ చేస్తున్నారు. ఈ డీప్ డైవ్ చేస్తున్న తరుణంలో మనకు పాకిస్తాన్లో కూడా కొన్ని కనబడుతున్నాయి. ఏంటంటే పాకిస్తానీ పోలీసులలో స్పై హంట్ జరుగుతున్నదట. పాకిస్తాన్లో మొత్తం పోలీసు వాళ్ళు రోడ్ల మీద పోయి ఎవడెవడు బిచ్చపోడు ఉన్నా, ఎవడెవడు రోడ్డు మీద వండుకున్నా, ఉట్టిగా ఖాళీగా కూర్చున్నా, కోనేరే అని చెప్పి పాకిస్తానీ ఆధార్ కార్డులు దూస్తున్నారట. ప్రతి ఒక్క మనిషిని సస్పిషియన్గా చూస్తున్నారట. ఏ చొరబాటుదారైనా తిప్పికొట్టాలా అని చెప్పి చూస్తున్నారట. దురంధర్ సినిమా దేశ ప్రజలకు ఎంత ఇంపాక్ట్ చేసిందో తెలియదు, కానీ శత్రు దేశాలకు ఇంపాక్ట్ చేసిందని అంటే వాళ్లకు డ్యామేజ్ జరిగిందని అర్థమా కాదా ఫ్రెండ్స్? మీ కమెంట్ రూపంలో నాకు చెప్పుండ్రి. ఇదంతా జరుగుతుంటే మన రక్షక బలగాలు టెక్నాలజీ చూపిస్తున్నాను నేను ఇప్పుడు మీకు. ఏ రకంగా మూమెంట్ తీసుకుంటుంది మన భారత్ అనేది మీరు ఒకసారి చూడాలి. ఈ వీడియో చూడు ఫ్రెండ్స్ ఒకసారి. ఇది బెండ్ అవుతుంది. అదే కాదు, ఎప్పుడైతే భారత్ సమర్థవంతంగా ముంగడికి పోతుందో, భారత్ యొక్క ప్రతిభ ఎట్లుంటుందో, శత్రు దేశాల వాళ్ళు కూడా హిందుస్థాన్ జిందాబాద్ అని చెప్పి మాట్లాడుతుంటే ఎట్లుంటుందో గూస్ బంప్స్ అనేది ఒకసారి చూడండి. ఉచ్చబడి మాట్లాడుతున్నారు, ఇది తడిచిపోయి మాట్లాడుతున్నారు, ఇది చూడండి. हिंदुस्तान जिंदाबाद के नारे लगाएंगे. మీ ఓటు 2014లా మీరు వేసిన ఓటు ఇవాళ ఎవడైతే భారత్ తెరే టుకుడే హోంగే, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 కట్స్, గజ్వా హే హింద్ మాట్లాడిన పాకిస్తాన్ ఇవాళ ఏం మాట్లాడుతుంది బ్రదర్? హిందుస్థాన్ జిందాబాద్, మేరా హిందుస్థాన్ జిందాబాద్. గిరీష్ గారు ఇప్పుడు అడుగుతున్నాడు, హౌస్ ద జోష్ టు ఆల్. బత్తాయి మాట్లాడుతున్నాడు కదరా, ఈ బత్తాయే కదరా 2014లా ఒక పెద్ద బత్తాయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మాలాంటి చిన్న బత్తాయిలు అందరూ వచ్చారు. అప్పుడు గలత్ బటన్ అని అన్నారు. అరే ఒక్కసారి ఇత్తిఫాక్లా కొట్టేసిర్రు, ఇట్లా గలత్ బటన్ ఒత్తేసిర్రు అని అన్నాడు. 2018లో కూడా గట్లనే జరిగింది. 2018-19లా గలత్ బటన్ అని అన్నారు. మళ్ళీ 2023లో ఏమంటారా, అవి ఏ బటన్ బార్ గలత్ బటన్ దబాతే బయటగా. భారత్ని ప్రేమించే ప్రతి భారతీయుడు ఆ గలత్ బటన్ ఒత్తుతూనే ఉంటాడు. అదేదో ప్యారా లగ్ రా హై హమెं. వి లవ్ ప్రెసింగ్ దట్ రాంగ్ బటన్ ఎవ్రీ టైం. మీరు ఆలోచించుర్రి ఫ్రెండ్స్.